భక్తుడు. సింధు తీరాన ప్రజా రక్షణలో పరిసిద్ధి కలిగిన రాజు. ఆయుత్యుష ఆయు మరియు ప్రజా సంతృప్తిని అర్థం చేసుకొని పాలించిన రాజు. ఋతుపర్ణ అశ్వశాస్త్ర నిపుణుడు, ధర్మపాలకుడు. సర్వకామ ప్రజా అభిలాషని తీర్చిన రాజు. సుదశ త్యాగ, తపస్సు మరియు వీరంలో నిలిచిన మహారాజు. మిత్రశః ఈయనని కల్మషపాద అని కూడా పిలుస్తారు. రాక్షస రూపంలో పొంది తరువాత ధర్మంలోకి చేరిన మహారాజు. అస్మక ధర్మ మార్గంలో పడిపోయి రాజ్య స్థాపన చేసిన రాజు. మూలక సేన సంస్థాపనలో శ్రేష్ఠాతి కలిగిన రాజు. దశరథ రాముని తండ్రి కాదు, వీరశక్తిలో ప్రసిద్ధి కలిగిన రాజు. ఐలావిల సత్యం, శాంతితో జీవించిన సద్గుణి. విశ్వావస రాజ్య మర్యాదకి ఆదర్శ రాజు. ఖట్వాంగ దేవతలకు సేవలు చేసి నిమిషాల్లో మోక్షం పొందిన మహాతపస్వి. త్రిగబాహు సేనా సంస్థాపన, రాజ్యరక్షణలో నిపుణుడు. రఘు దానం, వీరంలో అపరిమితుడు. ఆయన పేరుతో రఘువంశం అనే పేరు జన్మించింది. అజ ఇందుమతి దేవితో ప్రేమలో జీవించి భక్తి మరియు ధర్మంలో ప్రసిద్ధి కలిగిన రాజు. దశరథ రాముని తండ్రి. పుత్రకామేష్టి యాగం ద్వారా 4 పుత్రులను పొందిన మహారాజు. శ్రీరామచంద్ర ప్రభు మర్యాద పురుషోత్తముడు, విష్ణు అవతార స్వరూపుడు, రఘువంశానికి చూడామణి. ఇలా సూర్యవంశంలో జన్మించిన ఈ 41 మహాపురుషుల చరిత్ర మనకు ఒక ఆత్మిక జ్ఞానాన్ని, ఒక జీవిత దీపాన్ని అందిస్తుంది. ప్రతి పేరు ఒక పావన, ప్రతి చరిత్ర ఒక ఆదర్శం. జై శ్రీరామ్.